తస్కరించుట. కార్న్ సిటీ రీసెంట్ గా ఓటీటీలకు వచ్చింది మూవీ. నాకు ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది అంటే నచ్చలేదు. ఇదంతా నేను ఆల్రెడీ చూసా కదా, అలానే ఉందేంటి అనేలా అనిపించింది. నేను కంపేర్ చేయట్లేదు, కానీ మూవీ చూస్తే ఇదే ఫీలింగ్ మెజారిటీ పర్సంటేజ్ ఆడియన్స్ కి కూడా వస్తుంది. బికాస్ వాళ్ళు మన మూవీస్ నుంచి ఇన్స్పైర్ అవ్వాలి అనుకున్నారో, లేక అలాంటి మూవీ వాళ్ళు కూడా తీయాలి అనుకున్నారో తెలియదు, కానీ మొత్తమే కాపీ చేశారు. తస్కరించుట. సెకండ్ హాఫ్ లో ఏ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యారు అని తెలియడానికి టైం పడుతుంది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. కాకపోతే మన మూవీస్ లో క్యారెక్టర్స్ కన్నా ఈ మూవీలో కొన్ని ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి అంతే. ఎమోషన్స్ డిఫరెంట్ గా అనిపించవచ్చు, బట్ ఎగ్జిక్యూషన్ అయితే చూసినట్టే ఉంటుంది. ఇంకా స్టోరీ ఏంటంటే, సర్వనన్ తన ఫ్యామిలీతో కలిసి మ్యాంగ్లూర్లో హోటల్ రన్ చేస్తా ఉంటాడు. అయితే ఒకరోజు సర్వనన్ కొడుకు జీవాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఈ కిడ్నాప్ వెనక మోటివ్ తెలుసుకోవడం కోసం స్టోరీని ఫ్లాష్ బ్యాక్ కి తీసుకెళ్తారు. అలా కిడ్నాపర్ కి మన మెయిన్ లీడ్ క్యాస్ట్ కి ఉన్న రిలేషన్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అని తెలుసుకున్నాక సెకండ్ హాఫ్ లో ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు అని చూపిస్తారు. ఇది మూవీ బేసిక్ ప్లాట్. ప్లాట్ వరకు చూస్తే ఫ్రెష్ గానే ఉన్నా, బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీని ఫస్ట్ హాఫ్ ఒక మూవీ నుంచి, సెకండ్ హాఫ్ ఇంకో మూవీ నుంచి తస్కరించినట్టు అనిపిస్తుంది. తస్కరించుట. పోనీ అలా అయినా ఇంట్రెస్టింగ్ గా ఉందా అంటే నాకైతే అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. యాక్చువల్ గా 4 months బ్యాక్ ఒక టీజర్ రిలీజ్ చేశారు. అది ఇప్పటికీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది తెలుగులో. అందులో ఉన్న కంటెంట్ ఎంతో కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి స్టోరీ ఏమైనా మారిందా ఏంటో తెలియదు, కానీ ఇక్కడ క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్ కూడా ఉండదు. ఇంకా ఎమోషన్స్ అనే ముచ్చటే లేదు. కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయా అంటే ఉంటాయి అంతే, వాళ్ళ మధ్య ఎమోషన్ ఏం ఉండదు. బట్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అందరు కలిసి ఎలా ఫేస్ చేశారు అని చూపిస్తారు అంతే తప్ప డీప్ డౌన్ వాళ్ళ మధ్య ఒక రిలేషన్ బిల్డ్ అవుతుంది అని ఎక్కడ అనిపించలేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అర్జున్ దాస్, యోగి బాబు అండ్ యానబెన్ ఇలా తెలిసిన కాస్టింగ్ చాలానే ఉంది. ఉన్నంతలో పర్ఫార్మెన్సెస్ బాగానే చేశారు. ఇంకా రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హరీష్ రైటింగ్ చాలా వీక్ గా అనిపించింది. కనెక్షన్ బిట్వీన్ క్యారెక్టర్స్ కానీ, కనెక్షన్ బిట్వీన్ సిచ్యువేషన్స్ కానీ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. క్యారెక్టరైజేషన్స్ కూడా సరిగా ఫినిష్ చేయలేదు. ఒక సీన్ లో ఇలా జరిగింది అంటే ఇలా అయ్యి ఉంటుంది అని మనం గెస్ చేసుకోవాల్సిందే తప్ప ఇలాంటి క్లారిటీ చాలా సార్లు మిస్ అయింది మూవీలో. సో ఇంకా నాకు మూవీ ఎలా అనిపించింది అంటే నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అంతా లక్కీ భాస్కర్, సెకండ్ హాఫ్ లో ఒక పాయింట్ నుంచి బ్లఫ్ మాస్టర్ చూస్తున్నట్టు అనిపించింది తప్ప కొత్తగా వీళ్ళొక హైస్ట్ ఆర్ ఒక స్కామ్ చేస్తున్నట్టు అనిపించలేదు. సో నాకు నచ్చలేదు. మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అవైలబుల్ గా ఉంది. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది? మీకు కూడా ఈ 2 movies లాగా అనిపించిందా, లేక మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.